విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటూ మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడటం ఇప్పటివరకు లైవ్ లో చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తడంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వరద రావడంతో వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, జోజీనగర్, ఊర్మిళానగర్ ప్రాంతాల్లో వారం రోజులుగా బైకులు, ఇతర వాహనాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ఉధృతి తగ్గుతుండటంతో వాహనదారులు తమ బైకులను తీసుకుని మెకానిక్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కో బైక్ను రిపేర్ చేసేందుకు 3,000 నుంచి 6,000 వరకు ఖర్చవుతుందని మెకానిక్లు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం బైక్ మెకానిక్ షాప్ నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. భారీ వరదలు విజయవాడను ముంపునకు గురి చేసిన నేపథ్యంలో ముఖ్యంగా వాహనాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇంట్లో నుంచి వాహనాలను బయటకు తీసుకురాలేని పరిస్థితుల్లో ప్రాణభయంతో ప్రాణ రక్షణ కోసం అందరూ బయటకు వచ్చేసారు. కానీ వాహనాలన్నీ నీళ్ళలోనే మునిగిపోయాయి. దాదాపు 5 రోజులు 6 రోజుల పాటు కొన్ని వాహనాలు ఉంటాయి, 8 రోజుల పాటు కూడా కొన్ని వాహనాలు నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక మంది కొద్దిగా తెరపడిచ్చిన తర్వాత చాలామంది తమ వాహనాలను తీసుకొని రిపేర్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విద్యాధరపురంలో మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఒక మెకానిక్ షాప్ దగ్గర మనం చూస్తే కనుక పెద్ద సంఖ్యలో వాహనాలు ఇక్కడ రిపేర్ కోసం వచ్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం గడిచిన వారం రోజుల పాటు మొత్తం వాహనాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. వాటిని బాగు చేసుకోవడానికి వీరందరూ కూడా వచ్చారు. ఒకసారి ఎలాంటి సమస్యలు ఈ బైక్లకు ఏర్పడ్డాయి అనేది మొత్తం మాట్లాడడానికి మెకానిక్ కూడా ఇక్కడే ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ మీ దగ్గరికి ఎలాంటి వాహనాలు వస్తున్నాయి, ఎలాంటి రిపేర్లు చేస్తున్నారు? BS6 వెహికల్స్ వస్తున్నాయి, మామూలు BS4 నార్మల్ వెహికల్స్ వస్తున్నాయి. BS6 నీళ్ళలో మునిగిపోతే వైరింగ్ కిట్ కంప్లైంట్లు వస్తున్నాయి, ఈ కిట్లు వేసుకోవాల్సి వస్తున్నది. దీని చేసుకోవాలంటే మినిమం ఒక 6,000 అలా అవుతున్నది దీనికి అరౌండ్. అదే మామూలు నార్మల్ బండి అనుకోండి, ఇది వాటర్లో నానిపోయే దానివల్ల అవుతుంది, దానికి ఒక 2,000 అలా అవుతున్నది రిపేర్ చేసుకోవాలంటే. అంటే పూర్తిగా మునిగిపోయాయి కాబట్టి పెట్రోల్ ట్యాంకులోకి వాటర్ పోయిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి ఏ విధంగా క్లీన్ చేస్తారు? అలాంటివన్నీ ట్యాంక్ ఓడదీసి క్లీన్ చేస్తున్నాం, పెట్రోల్ ట్యాంక్ ఓడదీసి క్లీన్ చేస్తున్నాము, ప్లస్ ఏమో కార్బొరేటర్లే క్లీన్ చేస్తున్నాం, ఫిల్టర్లే మారుస్తున్నాం అండి వాటికి. అంటే మునిగిపోయిన బండి మీ దగ్గరకు వస్తే ప్రధానంగా ఎలాంటి సమస్య ఉంది, వేటిని వాటిని పరిష్కారం చేస్తారు? కార్బొరేటర్కి ముంచి క్లీన్ చేసుకొని ప్లగ్ మార్చాల్సి వస్తుంది, ఫిల్టర్లు మార్చాల్సి వస్తుంది, కాయిల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, పవర్ కాయిల్స్ అవి వేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. దానికి మెయిన్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంది దానికి. అంటే కొంతమంది ముంపునకు గురైనటువంటి వెహికల్స్ స్టార్ట్ చేయకుండా తెచ్చి మీ దగ్గర కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది స్టార్ట్ అయితే అన్నటువంటి ఆలోచనతోటి ఆ కిక్ కొట్టడం లాంటివి చేస్తున్నారు. ఒకవేళ కిక్ కొడితే పరిస్థితి ఏంటి? కిక్ కొట్టారనుకోండి ఇంజిన్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది, వాటర్ లోపలికి వెళ్ళిపోయి బండి పాడైపోతున్నది. ఇంజిన్ ఓపెన్ చేసుకుని క్లచ్ అవన్నీ ఓపెన్ చేసి చేసుకోవాల్సి వస్తున్నది. కిక్ కొట్టకుండా తీసుకొచ్చారనుకోండి కొంచెం వాళ్ళకి తక్కువలో అవుతున్నది ఛార్జెస్ అంటే సామాన్లు. అంటే BS6 బండ్లకి అయితే ఎంత ఖర్చు అవుతుంది, సాధారణ బండ్లకి అయితే ఎంత అవుతుంది? సాధారణ బళ్ళకి అయితే 2,000 నుంచి 2,500 అవుతున్నది. BS6కి అయితే 6,000 7,000 లోపు అలా అవుతున్నదండి బండి. అది సామాన్లతో కలిపి మా ఛార్జీలు అన్నీ కలిపి అవుతున్నది, ఒక 6,000-7,000 దాకా అవుతున్నదండి. సహజంగా ఆదివారం రోజు మెకానిక్లు ఎవరు షాప్లో కనపడరు. ఈ రోజు ఆదివారం అయినా సరే మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు, కారణం ఏంటి? కస్టమర్ వెహికల్స్ ఉన్నాయండి, మెయిన్ వాళ్ళకి అవసరమే బండి. సో దాని గురించి అని ఇంక రావాల్సి వస్తుంది. మాకు రూపాయి వస్తుంది చేసుకుంటే, వాళ్ళకి సర్వీస్ అవుతుంది కదా అని చేస్తున్నాం ఉన్నది. అంటే రోజుకి ఎన్ని బండ్లు మీరు రిపేర్ చేయగలుగుతున్నారు? అసలు ఎన్ని వాహనాలు మీ దగ్గరకు వచ్చాయి? నా దగ్గరికి ఈ 4-5 రోజుల నుంచి ఒక 200 వెహికల్స్ వచ్చినాయండి. నేను ఒక డైలీ ఒక 10 బళ్ళు 15 బళ్ళు పంపించగలుగుతున్నాను నేను. అది అంటే వచ్చిన బండ్లన్నీ ప్రధానమైన సమస్య ఏంటి? నీళ్ళల్లో మునిగిపోయి రావటమేనండి మెయిన్ ప్రాబ్లం. అంతే, నీళ్ళలో మునిగిపోవడం. అంటే ఒక్క బండి తయారు మళ్ళీ సరి చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమం ఒక్కొక్క బండికి 3 అవర్స్ 4 అవర్స్ పడుతుందండి చేసుకోవాలంటే, కంప్లీట్ చెక్ చేసుకుని చేసుకోవాలంటే 3-4 అవర్స్ పడుతుంది. సో ఇది పరిస్థితి. ఒక్కొక్క బండి కనీసం 2-3 గంటల పాటు రిపేర్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అట్లాగే ముంపునకు గురైనటువంటి బండ్లే అన్నీ ఎక్కువ వస్తున్నాయి. గడిచిన 2-3 రోజులుగానే 200 పైగా వాహనాలు తమ దగ్గరకు వచ్చాయని చెప్తున్నారు. అయితే BS6 సంబంధించినటువంటి వాహనాలకు అయితే కనుక విద్యుత్ సంబంధించి పెద్ద సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ కరెంటు వైర్లను తొలగించాల్సిన పరిస్థితి, పూర్తిగా కొత్తవి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నారు. అలాగే సాధారణ బండ్లు వస్తే కనుక పెట్రోల్ ట్యాంక్ కానీ లేదంటే మిగతా చిన్నవి మరమ్మతులు చేసుకుంటే పెద్ద సమస్య లేకుండా పోతుంది అనేది మెకానిక్ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.